హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బిట్కాయిన్ చార్ట్ని అనలైజ్ చేద్దాం. సో బిట్కాయిన్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటే కిందికి వెళ్తుందా పైనకి వెళ్తుందా, ఏ టైం ఫ్రేమ్లో మనకి బుల్లిష్గా ఉంది, ఏ టైం ఫ్రేమ్లో మనకి బేరిష్గా ఉందో మొత్తం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో లెట్స్ బిగిన్ ది వీడియో. సో ఫస్ట్ మనం హై టైం ఫ్రేమ్ టు లో టైం ఫ్రేమ్ చెక్ చేసుకుంటూ వద్దాం. సో మనకు ఒక క్లియర్ ఐడియా అనేది వస్తుంది బిట్కాయిన్ చార్ట్ని ఏ టైం ఫ్రేమ్లో ఎలా చూడాలనేది. సో నౌ కమింగ్ టు మంత్లీ టైం ఫ్రేమ్లో చూస్తే మనకి పైనుంచి చూడొచ్చు చాలా పెద్ద రిజెక్షన్ అయితే ఉంది. 2 క్యాండిల్స్లో కూడా రిజెక్షన్ అయితే ఉంది. చూడొచ్చు ఈ 2 క్యాండిల్లో పెద్ద రిజెక్షన్ అయితే మనకి ఉంది కింద వరకు. సో దీన్ని బట్టి చూస్తే మనకి బిట్కాయిన్ అనేది కొంచెం మంత్లీ టైం ఫ్రేమ్లో చూసినా కొంచెం బేరిష్గా ఉంది. కింది వరకు ఇక్కడ వరకు మేబీ వచ్చే ఛాన్సెస్ అవుతున్నాయి. 80,000 టు మేబీ 75,000, 73 ఆర్ 70,000. ఓకే, ఈ రేంజ్ వరకు మనకి బిట్కాయిన్ చార్ట్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంది. చూడొచ్చు. ఓకే, 78,000 టు 70,000. ఓకే, మంత్లీ టైం ఫ్రేమ్లో మనకు ఒక ఐడియా అయితే వచ్చేసింది. మనకి ఏంది ఈ బుల్లిష్ యొక్క రిట్రేస్మెంట్ కిందికి అయితే ఉంది. సో మేబీ కిందికి అయితే రావచ్చు బిట్కాయిన్ చార్ట్. నౌ కమింగ్ టు ద వీక్లీ టైం ఫ్రేమ్లో చూస్తే వీక్లీ టైం ఫ్రేమ్లో మనకి ఏం కనిపిస్తుంది అంటే ఈ క్యాండిల్ అనేది కొంచెం బుల్లిష్గా ఫామ్ అయింది. చూడవచ్చు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న క్యాండిల్. ఈ క్యాండిల్ ఇలానే క్లోజ్ అయితే మాత్రం మనకి బిట్కాయిన్ అనేది ఈ నుంచి మళ్ళీ ఈ హై 1,08,000 వరకు మళ్ళీ వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంది. ఈ క్యాండిల్ క్లోజ్ అవ్వడానికి మనకి ఇంకా 5 days 18 hours టైం ఉంది. సో ఈ టైంని మొత్తం మనం వెయిట్ చేయాలి. సో ఇఫ్ ఇన్ కేస్ ఇలానే ఈ క్యాండిల్ క్లోజ్ అవుతే మాత్రం డెఫినెట్గా ఇక్కడ నుంచి మనం ఒక బుల్లిష్ ట్రేడ్ అయితే తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనం ఒక ఫోర్కాస్ట్ టూల్ని పెడతాను. సో 13,000 పాయింట్స్ అనేది మనకి పైన వరకు మనం క్యాప్చర్ చేయొచ్చు. అండ్ స్టాప్ లాస్ విల్ బి హియర్. ఆర్ ఒకవేళ మీరు 1:1 అచీవ్ అవ్వగానే మీరు స్టాప్ లాస్ని ఇక్కడ వరకు ట్రైల్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది బిట్కాయిన్లో. ఇఫ్ ఇన్ కేస్ ఈ క్యాండిల్ అనేది కింద క్లోజ్ అవుతే మాత్రం మీరు ఈ కింద లో వరకు మనం టార్గెట్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఈ క్యాండిల్ ఇలా క్లోజ్ అయితే బులిష్ ట్రేడ్, ఆర్ కింద క్లోజ్ అయితే బేరిష్ ట్రేడ్ కూడా మీకు ఒకసారి ఫోర్కాస్ట్ టూల్ వేసి చూపిస్తాను. సో బేరిష్ కింద క్లోజ్ అయిన వెంటనే ఎంట్రీ తీసుకోండి అండ్ టార్గెట్ ది లో వరకు మనం టార్గెట్ చేయొచ్చు. అండ్ స్టాప్ లాస్ విల్ బి ఏ క్యాండిల్ అయితే కింద బ్రేక్ అవుతుందో ఆ క్యాండిల్ యొక్క హై అనేది మనం స్టాప్ లాస్గా పెట్టుకోవాలి. అర్థమైనా? సో ఇది మనకి వీక్లీ టైం ఫ్రేమ్లో చూస్తే మనకి మ్యాక్సిమం బుల్లిష్గానే ఉంది. సో చూడాలి. ఈ Jan 20కి ఒక ఇంపార్టెంట్ ట్రంప్ది ఏదో ఈవెంట్ ఉందంట. సో నాకు కూడా తెలీదు. చూద్దాం Jan 20 వరకు ఎలా రియాక్ట్ అవుతుందో బిట్కాయిన్ అనేది. అప్పటి వరకు వాలటిలిటీ అయితే చాలా ఉంటుంది బిట్కాయిన్ వరకు. నౌ కమింగ్ టు డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే మనకి నిన్న Jan 13కి ఒక క్యాండిల్ అయితే చూడండి మనకు చాలా కింద వరకు ఆల్మోస్ట్ ఎంత 15 1 సెకండ్ ఈ ఒక్క క్యాండిల్ చూడండి 7,000 పాయింట్స్ క్యాండిల్. ఇది ఒక్క క్యాండిల్ 7,000 పాయింట్స్ కిందికి అండ్ పైనకి వచ్చింది. మార్కెట్ అనేది చూడొచ్చు చాలా వాలిటైల్ అవుతుంది. సో మీరు 1 day టైం ఫ్రేమ్లో చూసినా మనకి బేరిష్ సెటప్ అయితే ఒకటి ఉంది. మీరు ఆల్రెడీ ఒక చిన్న రిస్క్ తీసుకొని మీరు బేరిష్ ట్రేడ్ అయితే వేయచ్చు. సో ఈ క్యాండిల్లో మనం బేరిష్ ట్రేడ్ వేయచ్చు. జూమ్ చేస్తాను, కొంచెం క్లారిటీగా ఉంటుంది. సో ఇక్కడ మనం స్టాప్ లాస్ ఈ ప్రీవియస్ క్యాండిల్ హై అండ్ టార్గెట్ విల్ బి ప్రీవియస్ క్యాండిల్ లో. ఇక్కడ వరకు 1:5 రిస్క్ రివార్డ్ అయితే వస్తుంది. ఎవరైనా వీడియో చూడగానే ట్రేడ్ వేద్దాం అనుకుంటే మీరు ఇవ్వచ్చు స్వింగ్ ట్రేడ్ లాగా. సో డెఫినెట్గా మీకు టార్గెట్ అయితే వస్తుంది. ఓకే, ఇది మనకి డైలీ టైం ఫ్రేమ్లో. అండ్ మీరు డైలీ టైం ఫ్రేమ్లో ఇంకొకటి చూసారంటే కింద నుంచి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుంది. చూడండి, ఇక్కడ నుంచి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఈ సపోర్ట్ని బ్రేక్ చేసి ఈ క్యాండిల్ కానీ నెక్స్ట్ క్యాండిల్ కానీ కింద క్లోజ్ అవుతే మాత్రం బీటీసీ అనేది ఇక్కడ వరకు కింది వరకు మనం బీటీసీని చూడవచ్చు అప్ టు 70,000 వరకు. ఒకవేళ అలా కాకుండా ఈ ప్రీవియస్ ఇక్కడ దీని మీద క్లోజ్ అవుతే మాత్రం లెట్ మీ మార్క్ ది లెవెల్. సో దీని మీద క్లోజ్ అవుతే మాత్రం మనం బుల్లిష్ అవ్వచ్చు బిట్కాయిన్ లాంగర్ టైం ఫ్రేమ్ వరకు. ఓకే, ఈ క్యాండిల్ మాత్రం ఈ ప్రజెంట్ ఉన్న క్యాండిల్ మాత్రం కొంచెం బేరిష్ కిందికి అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. నా కమింగ్ టు 4 hours టైం ఫ్రేమ్లో చూసా కూడా మనకి క్లియర్ రిజెక్షన్. ఇక్కడ స్మాల్ సప్లై
రేంజ్ నుంచి రిజెక్షన్ తీసుకొని కిందకి అయితే క్లోజ్ అవుతుంది. చూద్దాం. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడికి వచ్చాక ఏదన్నా బుల్లిష్ క్యాండిల్ ఫామ్ చేస్తే మాత్రం ఐ విల్ డెఫినెట్లీ ఎగ్జిట్ ద ట్రేడ్ ఆర్ స్టాప్ లాస్ని ట్రైల్ చేసి ఎంట్రీ దగ్గర పెట్టుకుంటాను. ఓకే. సో 4 hours టైం ఫ్రేమ్లో కూడా మనకి రిజెక్షన్ అయితే ఉంది. సో షార్ట్ చేయొచ్చు. 4 hours టైం ఫ్రేమ్లో మాత్రం టార్గెట్ అప్ టు ఇయర్ ఇక్కడ వరకు మనం టార్గెట్ చేయొచ్చు. 91,000 92,000 మేబీ 92,000 వరకు టార్గెట్ చేయొచ్చు. నౌ కమింగ్ టు 1 hour టైం ఫ్రేమ్. 1 hour టైం ఫ్రేమ్ ఎవరికి యూజ్ అవుతుంది అంటే ఈ వీడియో పెట్టగానే చూస్తారు కదా, వాళ్ళకి యూజ్ అవుతుంది. సో యా 1 hour టైం ఫ్రేమ్లో చూసినా కూడా మనకి చూడండి ఎలా బేరీష్ చెప్తున్నానంటే, హైస్ చూడండి, ఇక్కడ ఒక హై, ఇక్కడ ఒక హై, ఈక్వల్ హై, అండ్ ఈ హై చూడండి లోవర్ హై. సో లోవర్ హై ఏమి ఇండికేట్ చేస్తుంది? వీక్నెస్, బుల్లిష్ యొక్క వీక్నెస్, బయర్స్ వీక్ ఉన్నారని ఇండికేట్ చేస్తారు. సో ఇక్కడ మనం చూడాలి, ఇక్కడ ఒక క్యాండిల్ మనకి బేరిష్గా ఫామ్ అవుతే మాత్రం డెఫినెట్గా బీటీసీ మాత్రం కిందికి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకే, ఇక్కడ చూడండి హై, ఈక్వల్ హై అండ్ లోవర్ హై, రిజెక్షన్, అండ్ కింద క్లోజ్ అవుతే మాత్రం ఈ క్యాండిల్ క్లోజ్ అవుతే మాత్రం డెఫినెట్గా ఇంకా కిందకి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నౌ 15 hour టైం ఫ్రేమ్లో చూసినా కూడా మనకి చూడండి ట్రెండ్ లైన్ ఫామ్ అయ్యి ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అండ్ రీటెస్ట్ జరుగుతుంది. నౌ నెక్స్ట్ కిందికి. ఓకే, సో ఇది మనకి బిట్కాయిన్లో అనాలిసిస్ అయితే. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ డూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.